బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న వికారాబాద్ జిల్లా దోమ మండలం గోఖ్యా నాయక్ తాండాలో విషాదం చోటు చేసుకుంది. చెరువులో ఈతకు వెళ్లిన విద్యార్థి నేనావత్ బాలాజీ ఇవాళ శవమై తేలాడు. నిన్న 7 స్నేహితులతో కలిసి నేనావత్ బాలాజీ కాకరవాణి చెరువులోకి ఈతకు వెళ్లాడు. అయితే మిగతా వారు చెరువులో నుంచి క్షేమంగా బయటికి వచ్చిన బాలాజీ ఆచూకీ కానరాలేదు. ఇవాళ ఉదయం కాకరవాణి చెరువులో శవమై కనిపించాడు. ఇక దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. బాలాజీ మృతదేహాన్ని పరిగి ప్రభుత్వ ఆసుపత్రి పోస్టుమార్టం కొరకు పోలీసులు తరలించారు. వికారాబాద్ జిల్లా దోమ మండలం గోఖ్యా నాయక్ తాండాలో విషాదం చోటు చేసుకుంది. చెరువులో ఈతకు వెళ్లిన విద్యార్థి నేనావత్ బాలాజీ వాళ్ళ శవమై తేలాడు. నిన్న 7 స్నేహితులతో కలిసి నేనావత్ బాలాజీ కాకరవాణి చెరువులోకి ఈతకు వెళ్లాడు. ఇక మిగతా వారు చెరువులో నుంచి క్షేమంగా బయటకు వచ్చిన బాలాజీ ఆచూకీ కానరాలేదు. ఇక ఇవాళ ఉదయం కాకరవాణి చెరువులో శవమై కనిపించాడు. దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. బాలాజీ మృతదేహాన్ని పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం కొరకు పోలీసులు తరలించారు. బైక్ వెళ్ళి అక్కడ స్నానానికి పోయి మళ్ళీ వచ్చిండు. వచ్చి పెండ్లి ఉండేది మా బుద్ధాపు హుసేన్ నాయక్ తాండాలో పెండ్లి ఉండేది. పెండ్లికి వెళ్ళిపోయి అక్కడ అన్నం గిన్నె తిని ఆయన తర్వాత అక్కడ ఏదో వేడిగా ఉందని చెరువుకు ఆడుకోవడానికి పోయి అక్కడ చెరువులో పడ్డాడు. ఆ విషయం అనేది మాకు తెలియదు. వాళ్ళతో పాటు పిల్లలు ఉన్నారు, ఒక 2-3. ఆ పిల్లలు గిట ఎవరు చెప్పలేరు మాకు. సాయంత్రం 6 గంటల తర్వాత తెలిసింది. ఇలా రాలేడు, ఎటు పోయిండు ఏందని నెక్కుతుంటే ఎవరెవరు ఉన్నారు జతలా అంటే 2-3 పేర్లు చెప్పిండ్రు. ఆ అబ్బాయిలను పోయి అడిగినా వాళ్ళు ఎవరు చెప్పలేరు. అయితే మేము అటు ఇటు మా అనుమానం ప్రకారంగా వాళ్ళ దగ్గర పోయి అడిగినా వాళ్ళు చెప్పకపోవడం వల్ల మేము పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాము. పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం వల్ల వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేస్తే వాళ్ళ ఎవరెవరు అని ఆ పిల్లల పేర్లు చెప్తే వాళ్ళ దగ్గర పోయి ఎంక్వైరీ చేస్తే వాళ్ళ ప్రకారంగా తెలిసింది. ఎక్కడ పిల్లవాడు ఎక్కడున్నాడు, ఎంతసేపు ఎక్కడ ఆడుకున్నారు ఏందని వాళ్ళకి సార్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తే వాళ్ళు పిల్లలు చూపించిండ్రు. చెరువులో అక్కడ స్నానానికి పోయినాము. అక్కడ పోయి ఆయన లోపల పడ్డాడని తర్వాత 2-3 చెప్పిండ్రు. దాని తర్వాత పోయి ఎంక్వైరీ చేస్తే నైట్లో లోపలికి దిగొద్దని ఎవరు లోపల పోలేము. తర్వాత ఉదయం చూస్తే అక్కడ పిల్లని బాడీ తేలి ఉంది. తర్వాత బయటికి తీసినాము. అక్కడ నుండి పరిగి హాస్పిటల్కి వచ్చేసినాం. పిల్లలు డైలీ పోతుంటారు అడిగి స్నానం చేయడానికి? డైలీ కాదు, అదే నిన్న ఆదివారం కదా, సెలవు కాబట్టి వాళ్ళు